వాడిని వదిలిపెట్టాను. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ మంచి ఇంట్రెస్ట్ పీరియడ్ ఉంటాయి, అటెండెన్స్ ఇంట్రెస్ట్. ఫస్ట్ పీరియడే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ ఇటువంటి పీరియడ్స్ ఫస్టే ఉంటాయి. అవి మిస్ అయితే మీరు ఇక మీకు లాస్ అయినట్టే, మీకు తెలియదు. ఎందుకంటే మేమేం మిస్ అవుతాం అనేది మీకు ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి ఏం చేయాలి, జర భయం పెట్టాలి. అందుకే నేను అది బడి తప్పించిన, బడికి వచ్చి తప్పించుకోపోయినా వాళ్ళని వదిలిపెట్టకపోయేది. ఎవరినన్నా పిల్లలు చిన్నపిల్లలు పుట్టిన ఆడపిల్లలు ఏమన్నా ఇట్లా చేసినా కూడా నేను వాటి విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉండేది. ఇక గేమ్లో కూడా ఏదైనా చెప్పింది చేయకపోతే మాత్రం నాకు అక్కడ కూడా ఒకేసారి ఇక అనేస్తా, కర్ర కూడా స్ట్రెస్ అది అట్లా. ఎందుకనంటే రావాలి పిల్లలు ఒక మంచి పొజిషన్లో రావాలి, మంచిగా వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. గేమ్స్లో కూడా అప్పుడు ఫస్ట్ మరి అంతకుముందు పీఈటీలు మరి ఒక లేదు, రత్నయ్య సార్ అని అయితే వచ్చి 2-3 ఏళ్ళు ఉండిపోయాడు. అంతకుముందు అక్కడ లేరు. కాబట్టి నేను ఏమనుకున్నా అంటే ఇక అలా కానీ ఇక్కడ రావాలి. కాబట్టి ఇక ఎక్కువ రిస్క్ తీసుకోవాలనేది నాకు మనసులో పడ్డది. చూస్తే పిల్లలకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇక ఏ పీరియడ్ కావాలంటే ఆ పీరియడ్ తీసుకొని గ్రౌండ్లో పోవడం, ఈవినింగ్ కొద్దిగా 1 గంట అయినా ఉండి నేర్పడం పిల్లలు ఉండేది. మేము పోతాం సార్ అని ఎగ్గొట్టుకోకపోయేది. ఎంతసేపు ఉండమంటే చీకటి పడదాకా ఉండమన్నా కూడా ఉండేది. అది నాకు మంచిగా అనిపించేది. వాళ్ళేమున్నాక ఇక నాకెందుకు, నేను అనుకున్న ఏం నడుస్తుంది కాబట్టి ఇక అని అట్లా తిమ్మాపురం ఉన్నది 3 ఇయర్స్ అయినా కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. నేను వచ్చిన 2003-2000 బి బ్యాచ్లో నాకు జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా అక్కడ అవార్డు పడింది. అదేవిధంగా 2000 ప్రమోషన్ పీడీ ప్రమోషన్ కూడా నాకు తిమ్మాపురంలో ఉన్నప్పుడే వచ్చింది. ఈ 2 మెమరీస్ నాకు తిమ్మాపురం చూస్తే ఎప్పుడు గుర్తుకొస్తాయి. మీ పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నిజంగా అప్పటి 21 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోయాను. ఈ ముఖాలు మొత్తం అన్ని గుర్తుంటున్నాయి, అన్నీ గుర్తు మంచిగా పిల్లలు ఎవరేం చేసేది అనేది మెమరీ ఒక్కొక్కటి తెలుస్తుంటుంది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మాకు పీఈటీ అల్లరకు లేకుండే సార్, కొమరెల్లి సార్ వచ్చారు కానీ మాతో ఎక్కువ సమయం లేడు సార్, ఎక్కువ టైం లేదు. కాబట్టి మాకు పీఈటీ వాల్యూ నేర్పిందంటే మీరే సార్. మీరు గేమ్స్ బాగా ఆడిపించేది, క్రమశిక్షణతో ఆడిపించేది, దండించి కూడా ఆడిపించేది సార్. ఎట్లా చేసినైనా ఆటలు ఆడాలి. అప్పుడు మాకు మీరు ఫస్ట్ నుంచి ఉంటే మేము చాలా పై లెవెల్కి వెళ్ళేసారు సార్. స్పోర్ట్స్లో కూడా మేము బాగా రాణించేవాళ్ళం సార్. కానీ మా దురదృష్టం మీరు స్టార్టింగ్ నుంచి లేరు. సరే సార్, మీరు ఉన్నంత వరకైనా మమ్మల్ని బాగా ఆడిపించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు సార్. సరే, ఇప్పుడు మన వెంకరెడ్డి సార్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను. నా తోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఈ రోజు యొక్క శుభదినానికి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను తిమ్మాపురం 2002 నవంబర్లో ప్రమోషన్ మీద వచ్చాను, ఫిజికల్ సైన్స్. అదే అందులో ప్రైమరీ స్కూల్ అని చెప్పాను. యాక్చువల్లీ నాకు జాబ్ రావడం కూడా నేను ఫిజిక్స్ టీచర్ని, రాజభావతి వెంకటరామరెడ్డి హై స్కూల్ అని ఉండేది. అందులో ఏబీసీ 3 సెక్షన్లు ఉంది. 3 సెక్షన్లలో ఫిజిక్స్ వితౌట్ టెక్స్ట్ బుక్ వల్ల ఇట్లా ఇప్పుడు ఈ మైండ్ దగ్గరికి ఎలా వచ్చామో అలాగే చదివాను. మధ్యలో 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫిజిక్స్ తీసుకొని మళ్ళీ నేను దగ్గరికి వచ్చాను. అయితే మన జీవితంలో చదువులో అన్నిటికంటే కూడా ఒక గృహానికి ఫౌండేషన్ అంతను హై స్కూల్ స్థాయి వరకు ఉన్న స్టడీ అలాంటిది. ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. ఒకవేళ హై స్కూల్ స్థాయిలో నీకు 50 మంది క్లాస్మేట్స్ ఉన్నాయి, 50 మంది పేరు గుర్తుంటాయి. కానీ ఆ తర్వాత ఇంటర్ పోయి డిగ్రీ పోయి నువ్వు ఎంత పెద్ద స్థాయి పోయినా ఏళ్ళ మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే పేరు చెప్పగలుగుతావు. కానీ స్కూల్ లెవెల్లో మాత్రము నువ్వు 50 మంది 60 మంది ఉన్న క్లాసులో ప్రతి ఒక్కరి పేరు చెప్పగలుగుతావు. అదే కాకుండా మనం
నేర్చుకునే దాంట్లో చాలా వరకు మన లైఫ్కి సంబంధించింది హై స్కూల్ స్థాయికి ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అన్నారు చూడండి, మీ హై స్కూల్ స్థాయి నేర్చుకున్న తర్వాతనే పైకి పోయి ఆ ఫౌండేషన్ మీద మేము పై స్థాయికి పోయడమని వెళ్తున్నాం. ఇక మన తిమ్మాపురం హై స్కూల్ తోటి చూసినట్లయితే కొన్ని స్పెషల్ అనుభవాలు ఉన్నాయి. కొన్ని సీట్స్ చెప్పారు, మీరు అంతా పాస్ అయితే మీ దగ్గర డొనేషన్ వసూలు చేస్తే. అయితే అప్పుడు ఇంకొకటి బాల కార్మికులు అనేది వ్యవస్థ లేదు. వాళ్ళు మండలంలో కోఆర్డినేటర్ ఉండేది, మండలం ఇన్ఛార్జ్ ఉండేది. యాక్చువల్ వాళ్ళు అన్నట్టు ఈ ఇష్యూని తీసుకొచ్చింది. ఊళ్ళే 23 సంఘాలు ఉన్నాయి. మన తిమ్మాపురంలో యూత్ సంఘాలు 23 ఉన్నాయి అప్పట్లో. ఆ 23 సంఘాల అధ్యక్షులందరినీ పట్టుకొచ్చింది. ఈ బాల కార్మికులు పోయి అందరినీ 23 మందికి వచ్చారు. అసలు మాకు ఆశ్చర్యం వేసింది. మేము ఏ మీటింగ్ పెడతామన్నా, ఎన్ని లెటర్లు పంపినా, లేదు ఈ జెండా వందనానికి కానీ జనవరి 26 కానీ పంపినా ఎన్నడూ 4-5 వచ్చేది. ఆ రోజు మాకు 23 మంది వచ్చారు. ఒకటే పెట్టారు, ఏంటి మీరు ఎట్లా వసూలు చేస్తారు, మేము మీద కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాం, డిఓ కంప్లైంట్ ఇస్తాం అని అన్నారు. అయితే అమౌంట్ మెయింటెనెన్స్ వసూలు చేసేది, ఖర్చు పెట్టేది నా దగ్గర ఉండేది. బుక్ నేను వాళ్ళ దగ్గర చూపించాను. మా బాబు లాస్ట్ ఇయర్ ఇది వసూలు చేసాను, నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు మీ అందరి పేరు రాసాను, లిస్ట్ రాసాను, ఇంతమంది ఇన్ని ఇచ్చారు, ఇది ఖర్చు పెట్టాలి. అప్పుడు మేము వచ్చే టైంకి స్కూల్లో క్వశ్చన్ ఏంటంటే ఒక 2 క్లాసులకు మాత్రం బెంచీలు, మిగతా అన్ని కింద కూర్చోవాల్సింది బెంచీలు. నెక్స్ట్ 6th 7th ఆ పెంట రూములు ఉండేది. వర్షం పడుతుందంటే అవతల పంపు పడుతుందంటే ఆ 2 క్లాసులు నిలబడి ఆ 2 క్లాసులు పడితే అలాంటి పొజిషన్ ఉండేది. కాబట్టి ఆ రేపులు వేయించి మన బెంచ్ మేము చదివేది 8th క్లాస్ ఉన్నప్పటికీ కొంతమంది పిల్లలు 10th క్లాస్ ఏజ్ ఉండేది. అంటే కొద్ది లేకపోతే మంచిగా అమౌంట్ అయ్యేది, ఏజ్ పెద్దగా ఉండేది, చదువు క్లాస్ చిన్నగా ఉండేది. మేము అప్పుడు గవర్నమెంట్ సప్లై బస్సులు కూడా అన్ని ఆఫ్లో కాదు. ఇప్పుడు మారింది, ఇప్పుడేమో మంచిగా ఇస్తున్నారు బస్సులు. అప్పుడు ఇచ్చింది మాత్రం అన్ని ఆఫ్లో కాదు. ఆ యూత్ 23 మంది, వీళ్ళు బాల కార్మికులు 5 వచ్చింది. మొత్తం 25 మంది, మొత్తం 30 మంది దాకా. ఇదే చెప్పారు, మీ పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి బెంచీలో కనీసం మీరు బెంచీలు చేర్చాలని ఈ అమౌంట్ వసూలు చేశారు. ఒకవేళ మీరు సప్లై ఇచ్చినట్టయితే మాకు ఈ అమౌంట్ ఎవరికి ఇచ్చేస్తారు, లిస్ట్ ఎవరికి కదా లిస్ట్ చూసుకుంటూ వాళ్ళు చేర్పించారు. పోయిన సంవత్సరం వసూలు చేసింది ఖర్చు పెట్టింది చూపించారు, ఈ సంవత్సరం వసూలు చేసింది చూసి ఆడ ప్రపోజల్ పెట్టారు. కాబట్టి సార్ మాకు పలానా శనివారం రోజు మీటింగ్ పెడతాం, ఏదైనా మీకు చెప్తాం, మీరు ఇవాళ లేదండి. శనివారం రోజు మల్లయ్య ఉండేది, ఏది మన దగ్గర స్వీపర్. ఆ మల్లయ్య నోట్స్ ఇచ్చి ఆ యూత్లు అందరినీ మీటింగ్ ఉందని సంతకం పెట్టించుకోవడంతో ఒక 3 పెట్టారు. ఇంకో 6 ఊళ్ళో ఉండి కూడా మేము వాళ్ళు సంతకం పెట్టలేదంట. మాకే ఉంది ఈ సంతకాలు మేరకెందుకు అన్నారు. మళ్ళీ బస్ దిగిపోయేటప్పుడే ప్రభాకర్ ఇంకో 2 కలిసారు, 3 ఉన్నారు ఆ రోజు కలిసి. ఏంటంటే మీటింగ్ అంటే రాలేదు, మన పైసలు ఉన్నాయి, దానికి ఖర్చు పెట్టాలి, మరి వాళ్ళు ఇవ్వాలా ఖర్చు పెట్టాలా, ఏం చేయాలంటే సార్ వాళ్ళంటే అంటారండి, మీరేం కాదు మాకు మేము అన్నీ తెలుసుకున్నాం, మీరు ఖర్చు పెట్టేసేయండి. అట్లా అంటే అట్లా మళ్ళీ రేపు వచ్చినాక మళ్ళీ మిగతా వాళ్ళు మేము మీటింగ్ పెట్టకముందు మీరైనా ఖర్చు పెట్టారంటే వాళ్ళందరికీ మేము చెప్పుకుంటే లేదు, మేము ఖర్చు పెట్టారంటే అప్పటికప్పుడు వాళ్ళకి 10 బెంచీలు, 10 క్లాసులకు 2 టేబుల్ చేర్చి మనకు పాత గోడలు ఉంది, దానికి ప్లాస్టిక్ లేదు, వాటిలో ఈ ఫ్లేవర్ షీట్లు తీసుకొచ్చి ఇది 4 సైజు 2 తీసుకొచ్చి బ్లాక్ బోర్డ్ వాటికి సీరలు కొట్టి వాటికి బ్లాక్ బోర్డు కలరేసి బోర్డుగా యూజ్ చేసి, అంటే పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఊరు అంతా యూత్ చాలా ఫాస్ట్ ఉంటుంది. చుట్టుపక్కల ఇక్కడ ఏరియాలో ఉన్న యూత్ సంఘాలను కూడా మన తిమ్మాపురం కొద్దిగా డిఫరెంట్ ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది, చాలా వ్యాసం ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. అటువంటి వాళ్ళు మరి ఏంటిది మాకు సౌకర్యాలు అంటే మీరు ఎట్లా పోతున్నారంటే అది కాదు కదా సార్, మేము జనవరి 26కి మైక్ తెచ్చేస్తాం.
బయట తెచ్చిస్తాను. కరెక్ట్గా 2 రోజుల ముందే బయట తెచ్చి ఇచ్చాను. ఆ రోజుల్లో 6,000 7,000 అయింది. హౌస్ కంపెనీదే మంచిగా తెచ్చిచ్చాను. అంటే అక్కడ ఆవేశం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకొని వీళ్ళు ఏం చేసింది అనేది ఏదైతే సహకారం కూడా ఉంది, స్కూళ్ళల్లో సహకారం కూడా ఉంది. కాబట్టి మొన్న రోజు ఫోన్ చేశాను, నేను ఫోన్ చేశాను చేసిండు. నిన్న సాయంత్రం 7 వరకు కూడా మళ్ళీ ఏం లేదు, అసలు ప్రోగ్రామ్ ఉందా లేదా. కాబట్టి ఏం చేస్తారు, రేపొద్దు సాయంత్రం ఎవరో ఒకరికి ఆప్షన్ సార్ రేపు ఉన్నది తయారీగా అయిందని నేను పొద్దున 10కి ఫోన్ చేసి అసలు 10 అనుకుంటాను. ఫోన్ చేసి అసలు ఈ రోజు అంటారు కదా మన ప్రోగ్రామ్ ఉందా లేదా, నేనైతే కాకపోతే గ్రూప్లో పెట్టారు ఉన్నది ఉన్నది సార్ టైం 12కి స్టార్ట్ అయింది, 12కి రండి. కొంచెం మీరు ఏదో కమ్యూనికేషన్ చిన్న గ్యాప్ వచ్చి ఒకరికోలు ఈ అంటే అందరి ఫోన్లో అందరి దగ్గర సార్లే కూడా కొంతమంది దగ్గర ఉన్నప్పుడు ఈ చిన్న గ్యాప్ కానీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలా కలుసుకునేందుకు మీరు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునేందుకు మాకు కూడా చాలా మెమరీ. మీరు ఎలా అయితే మెమరీగా ఉంటుందో మాకు కూడా చాలా బయటికి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మా కొలీగ్ కలిసినప్పుడు వాళ్ళని ప్రోగ్రామ్ పోయిన మా స్టూడెంట్స్ కలిసారు, ఇలా టైం స్పెండ్ చేశారు. ఈ రోజు మొత్తం ఇంత హ్యాపీగా గడుపుతాం అని మేము కూడా చెప్పుకుంటాం. నేను చెప్పుకుంటాను, మేము కూడా అంతకంటే ఎక్కువ సంతోషపడతాం. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ మేము లేట్గా ఇన్వైట్ చేసాము, సారీ ఫర్ దట్. ఎందుకంటే మేము కమ్యూనికేట్ అయ్యే విధానంలో నేను ఇది ఇన్వైట్ చేయాలని ప్లాన్ చేశాను. నేను కొంతమందిని ఇన్వైట్ చేశాను, ఇది చేశాను. మేము మళ్ళీ కోఆపరేట్ అయ్యేలోపు ఈ హడావిడిలో మేము మర్చిపోయాము. సో అందువల్ల మళ్ళీ మేము మమదాల్ సార్ కూడా మిస్ అవుతున్నాం. యాక్చువల్గా మమదాల్ సార్ కూడా లాస్ట్ ఏం చెప్తారు, మనం మా ఎగ్జామ్స్ మానిటర్ చేసిన కూడా సార్. సో యాక్చువల్గా ఉంటుంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సార్, స్టిల్ నేను యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీటింగ్లో 2 hours 3 hours నా మేనేజర్స్తో కంటిన్యూస్ మీటింగ్లో మాట్లాడతాను. బట్ స్టిల్ మీరు అంటే స్టిల్ నాకు ఇంకా టెన్షన్ కదా, అదొక భయం ఉంది నాకు. మీ ముందు ఎక్కువ మాట్లాడలేదు. సో దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సార్. యాక్చువల్గా అమదర్ మేడం గారిని కూడా ఇన్వైట్ చేశాను సార్. మేడం గారు ఇంట్లో పర్సనల్ ఫంక్షన్ ఉందన్నారు. యాక్చువల్గా మ్యాక్సిమం 99% ట్రై చేస్తామని చెప్పారు. బట్ ఇవాళ అందుబాటులో రాలేకపోయారు. లక్ష్మీ మేడం గారు ఇక్కడే ఉన్నారంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సార్. మేడం గారు ఈ ప్రోగ్రామ్ అయిపోయాక కొంతమంది వెళ్ళి కలిసేసి ఇదే మేము ఇంటి దగ్గర ఇచ్చేస్తాం సార్. తప్పని పరిస్థితుల్లో మేడం గారు లేవలేకపోతున్నారు. వెంకయ్య సార్ మీ దగ్గర ఎక్కడి దగ్గర ఎప్పుడు రావడం జరిగింది. అప్పుడు తమ్ముడు సీన్ ప్లేస్లో నేను రావడం జరిగింది. అయితే నేను సీను తిమ్మాపూర్ వచ్చిన తర్వాత కబడ్డీ కోలో చాలా పర్ఫెక్ట్ చేశారు పిల్లల్ని. ఇక నాకంటే మొదటి నుంచి అది ఉంది. మా పిల్లలు కూడా మన మండలం శకరమైన ఫైనల్లో మీ ఇద్దరమే తిమ్మాపురం వర్సెస్ నాకు. ఈ 2 ప్లేయర్స్, ఈ 2 టీంలు ఫైనల్లో మీరా వెళ్ళడం పోయి వాళ్ళు చూసడం జరుగుతుండేది. తర్వాత నేను వచ్చిన తర్వాత పిల్లలు మంచి సిస్టమేటిక్ ఉన్నారు, మంచిగా ఉంది. ఎక్కడుందో అర్థం ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, టీచర్స్ కూడా అసిస్టెంట్స్ టీచర్స్ అయితే పిల్లలు బాగుంటారు. పీఈటీలలో పీఈటీకి ఫస్ట్ గేమ్స్ వచ్చి ఉండాలి. అట్లా వచ్చి అందులో మంచిగా గేమ్స్ వచ్చిన వాళ్ళైతేనే పిల్లల్ని ప్రశ్న పెట్టగలుగుతారు. తమ్ముడు నేను చాలా ఇద్దరు కాకుండా మేము కబడ్డీలో కలిసి ఆడినాం. నేను దేవరకొండలో పనిచేసినప్పుడు ఒకటారు కబడ్డీ నడుస్తున్నది. రంగారెడ్డి టీం ఫైనల్కి వచ్చింది, మాది వచ్చింది దేవరకొండ టీం. మంచి టీం అది. ఏం చేయాలి, నేను అప్పటికప్పుడు వచ్చి పాలెంలో పటేల్ నరసింహారెడ్డి గారు, పీడి నరసింహారెడ్డి గారిని ఆయన సర్పంచ్ సుధాకర్ చనిపోయాడు. తమ్ముని తీసుకొని ఆ నైట్ వచ్చి తీసుకుపోయి ఇటువంటి అంటే అది గుర్తుండొచ్చు. ఆ టీంని అప్పుడే బోనస్ వచ్చింది. వాళ్ళని 10 marks రాకుండా కొట్టాడు. దాంట్లో జయపాలని అని అసోసియేషన్ సెక్రటరీ స్టేట్ మా టీంని ఎవరైనా స్టేజ్ మీద సన్మానం చేసి అప్పటి నుంచి మాకు తమ్ముడిని చాలా బాగా
పరిచయం, ఎందుకంటే స్పోర్ట్స్ మెన్స్ కాబట్టి ఇక అంత వద్దులే. కానీ తిమ్మాపురం వచ్చిన తర్వాత వాలీబాల్ తెలియదు పిల్లలకి. తమ్ముడు ఏమైనా కబడ్డీ బాగా చేశాడు. అప్పుడు వచ్చి వాలీబాల్ పెట్టిన తర్వాత స్టేట్ తీసుకోవడం జరిగింది పిల్లలు. తిమ్మాపురం పిల్లలు వాలీబాల్ ఎక్కడైతే కాంగ్రెస్ అదొక పేరు. తిమ్మాపురాన్ని ఇప్పుడు మర్చిపోను. ఎందుకంటే తిమ్మాపురం చదివిన పిల్లలు గోల్డ్ మెడల్ ఇచ్చారు, స్టేట్ ఆడిపించారు. అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకో అబ్బాయి ఉండి నర్సన్నపేట శ్రీకాకుళం జిల్లాలో మన స్టేట్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చాయి. అంతకుముందు మీ దగ్గర మారిపోతే సీన్ తెలుసు కదా. ఒకరోజు వచ్చి స్కూల్కి వచ్చి మా టీచర్ని ఎక్కడ సార్ అన్నారు, సుమా సార్ అన్నారు. ఇదంతా ఎక్కువ మాట్లాడాను, కానీ మీరు మాట్లాడదు పద్ధతి కాదని చెప్పేది. వచ్చిన కొద్ది రోజులకే మా గోల్డ్ మెడల్ వచ్చింది. జిల్లాలో ముక్తేశ్వర కలెక్టర్ ఇక్కడ సన్మానం చేశారు. ఇక్కడికి వచ్చిన స్కూల్లో సన్మానం చేశారు. ప్రత్యేకంగా సన్మానం చేశారు. అడగండి మాట్లాడిసింది మాకు. అప్పుడు నాకు ఉత్తమ ఉపాధ్యాయులు అందరూ పైరవి చేస్తారు. తమ్ముడు చెప్పాడు, చూడండి నేను ఎప్పుడు ఉత్తముడు కావాలని ప్రయత్నం చేయలేదు. ఇక్కడ తిమ్మాపురం తర్వాత నా టాలెంట్ చూసి మా పిల్లల టాలెంట్ చూసి హెడ్ మాస్టర్ చెప్పి లెటర్ పంపించి నన్ను ఉత్తమ ఉపాధ్యాయులు చేశారు జిల్లాలో. నేను ఎప్పుడూ తిమ్మాపురం మర్చిపోయాను నా జీవితంలో. నేను 5 ఊళ్ళలో పనిచేశాను. ఫస్ట్ దేవరపల్లి పడవలపల్లి, అడ్డగూడు, నాగారు, తిమ్మాపురం, అరవపల్లి. 2009 అరవపల్లి పోయినాను. అక్కడ 13 రెడ్డి జరగడం జరిగింది. సరే పిల్లలు ఇక్కడ తిమ్మాపురం వచ్చిన తర్వాత నేను నాగారు ఉన్నప్పుడు, అడ్డగూడు ఉన్నప్పుడు కూడా ఎక్కువ నేను టూర్స్ తీసుకుపోయాను పిల్లలు. అరకులయ్య, బుర్రాగోరు, వైజాగ్. సోమన్ అన్నాడు, ఇద్దరు సార్ అన్నారు. పైసలు లేవు సార్ అంటే బస్సు ఎక్కడి తర్వాత ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం అక్కడ నాకు బాగా నోటాడు. అరకులయ్య, బుర్రాగోరు, వైజాగ్ పిల్లలు తీసుకొచ్చేది. తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ తిమ్మాపురం నాకు అంతా తెలిసిన వాళ్ళే. నేను యాదవ్ సిద్ధరామరెడ్డి వాళ్ళు, పెద్దమల్ల వాళ్ళందరూ బాగా పరిచయం. కృష్ణయ్య ఉన్నదంతా బాగా పరిచయం. అంతా నాకు ఎంకరేజ్ చేసేది. పాపం ఇక్కడన్నా నాకు విలేజ్లో బాగా సహకారం ఉండేది. పిల్లలు కూడా ఏమన్నా తప్పు పట్టలేదు. ఏం చేసినా ఒకటి గమనించండి, ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో దండించినా, తిట్టినా, కొట్టినా వాళ్ళ కొరకే తప్ప స్వార్థం కొరకే కాదు. బాగా గమనించాడు. ఇవాళ చెప్పారు, మీరందరూ చెప్తుంటే సార్ మీరు చెప్తున్న ఈ స్థాయిలో ఉన్నాము అంటే మాకు ఒక ఏంటంటే ప్రతి ఉపాధ్యాయులు కూడా నా స్టూడెంట్ ఉన్నత స్థాయిలో ఉండడం అంటే మాకు చాలా కాదు. అంతకన్నా మాకు ఇంకా ముఖ్యం అవసరం లేదు. ఇవాళ ఇక్కడికి సన్మానం చేశారు. మా జీవితంలో ఎంతో పెద్ద సన్మానంగా భావిస్తుంది తప్ప ముందు మర్చిపోయి 21 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని మా టీచర్ని సన్మానించడం చాలా అది మర్చిపోయి ప్రతి ఉపాధ్యాయుడు. మన తిరుమలపురంలో విలేజ్లో వాళ్ళు ఏ బ్యాచ్ మమతా వాళ్ళ బ్యాచ్ చేశారు, మామూలు చేశారు మా ఫంక్షన్లో. తర్వాత మళ్ళీ మీ స్కూల్లో చేశారు బ్యాచ్. ఎవ్వరూ రాలేదు సార్, అందరూ చెప్పాను ఒక్కళ్ళ పని అంత మంచిగా గౌరవించారు. పాపం అంతా మర్చిపోలేవాళ్ళు. మీ దగ్గర మాకు కావాల్సిన అవసరం లేదు. మీరు 20 సంవత్సరాలు కలిసి నాకైతే మీరు ఏమైనా నాకైతే అమ్మాయిలు కానీ పెద్ద అనుభవం మీద అప్పుడు కలుస్తుంటారు, చూస్తుంటారు, చాలా నమస్తే అని కూడా పోతుంటారు. కానీ ప్రత్యేక కూర్చొని మనుషులు జరగలేదు. ఈ అవకాశం కల్పించడం మీకు మరీ మళ్ళీ ఇంకేమైనా తెలియజేస్తున్నారు. జీవితాంతం మీకు పిల్లలని ఆ శేషరాలకు కల్పించి మీకు సుఖసంతమైన కోరుకుంటున్నాను. ఇంకోటి మా పిల్లలు కూడా నాకు 5 పిల్లలు, 3 కొడుకు, 2 బిడ్డలు అంతా హైదరాబాద్. కొంతమంది అబ్బాయి కనపడం జరిగింది. చూస్తున్నది నా పెద్ద కొడుకు ఇప్పుడు సిఐ డిఎస్పీ ప్రమోషన్లో ఉంది. ఈ మధ్యలో వస్తుంది. పెద్ద అమ్మాయి కండక్టర్ చేపట్లో అంత సొంత ఇల్లు. మా చిన్న అమ్మాయి ఆమె రంగన్పూర్లో లాయర్, వాళ్ళు ఎస్టిట్యూ. మా చిన్న అబ్బాయి ఢిల్లీలో చేస్తారు. అందరూ సెటిల్ అయ్యారు. మాకు ఆర్థికం మంచిగా నాకు 22 years ఆయన చెప్పాలి. మీరు కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మనం కల్పించినందుకు మరీ ఇంకో కూడా నన్ను రావడం నేను మర్చిపోలేను. పాపం మరి ఆశిస్తూ వెళ్ళగలను. థ్యాంక్ యూ సార్. మేము పిలవగానే ఒకరోజు టైం అంతా మా కోసం వెచ్చించి మేము ఎంత లీడ్ చేసినా ఓపికగా సహనంతో మాతో కలిసి ఉన్నందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
యాక్చువల్గా ఏంటంటే నేను 2002 to 4 బ్యాచ్ 4లో వచ్చాను. 2 to 4 అది 8, 9 to 10లో వచ్చాను. అప్పుడు పీఈటీ శ్రీనివాస్ సార్ గారే ఉన్నారు. మీరు అన్నట్టు యాక్చువల్గా అప్పటికి ఖోఖో కబడ్డీ మాత్రమే. ఖోఖో అంటే మాకు చాలా ఇష్టం. యాక్చువల్గా మేము ఖోఖోలో అంటే నేను బయట మండలికి కానీ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. బట్ మేము సార్ రాకపోయినా కూడా నేను విజిల్ కొనుక్కొని మా వాళ్ళందరినీ కలిసి సార్ లెక్క నేను అందరినీ ఆడిపించేవాడిని. నన్ను హైమావతి గారు నన్ను మేము చాలా షార్ట్ ఉంటాం సార్, చిన్న పిల్లలు కొట్టిగా ఉండేవాడిని. ఎక్కడ దొరకపోయేది వీళ్ళకి, గ్రౌండ్ మొత్తం తిప్పించేవాళ్ళం సార్, ఎక్కడెక్కడ దొరకపోయేది. తర్వాత జెండలాట ఆడేది, ఆయన కూడా మమ్మల్ని ఎవరు కూడా దొరికించుకోలేకపోయేవారు. మేము అంత రన్నింగ్లో అంత ఫిట్నెస్తో ఉన్నాం. ఈ రోజు కూడా ఈ ఫిట్నెస్ ఉన్న కారణం కూడా అదే గేమ్ సార్, అదే స్ఫూర్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు కారణం కొలిశెట్టి సురేష్ సార్. ఆయన జాబ్ చేసుకుంటూ ఆయనకున్న టెన్షన్స్ పక్కన పెట్టి అందరినీ మనీ కలెక్ట్ చేసి టైం చెప్పి నిన్న 2 రోజుల నుంచి నిర్విరామంగా పనిచేస్తున్నాడు సార్. సురేష్కి ఒకసారి క్లాస్ కొట్టు అందరు. కొలిశెట్టి సురేష్ ఎక్కడున్నా మీరు కిందికి రావాలని కోరుతున్నాం. ఎక్కడికి పోవు, కిందికి రండి. ఓకే థ్యాంక్ యూ సార్. సురేష్ పైన ఉన్నారు సార్. పైన చాలా జాగ్రత్తగా మన వంటలకి ఎలాంటి రక్షణగా ఉన్నాడు. ఓకే సుష్మిత ఏమన్నా ఏం మాట్లాడలే కదా నువ్వు సార్? పోయింది సార్. 21 సంవత్సరాలకి మనం అందరం ఇక్కడ కలుసుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషం. నాకు ఒక విన్నపం ఫ్రెండ్స్, 25 సంవత్సరాలకి మనకి సిల్వర్ జూబ్లీ చేసుకుందాం. ఒకవేళ అంత మంచిగా జరిగితే 25 ఇయర్స్కి సిల్వర్ జూబ్లీ చేసుకొని ఇంతకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అందరు టీచర్స్ మనల్ని హాజరయ్యే విధంగా మనం చేసుకుందామని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. చిన్న జ్ఞాపకం సార్, మేము 10th ఉన్నప్పుడు మేము ఫస్ట్ బెంచ్, నేను గిరి అండ్ లింగయ్య, జే వెంకన్న, తొడుసు రవి అనే ఫస్ట్ బెంచ్. అయితే మేము గేమ్స్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళం, కానీ మేము పొట్టిగా ఉన్న ఉద్దేశంతో మమ్మల్ని మీరు దీంట్లో జాయిన్ చేసుకుపోయేది. అంటే మామూలుగా నేను 10th ఉన్నప్పుడు కూడా నేను లాగేసుకునేవాడిని. అండ్ ఆల్సో రేగాయలు అమ్మేవాడిని. మా బ్రదరు రత్నం సంతోష్ అండ్ లావణ్య, మేము అందరం కూడా అప్పటికి ఆ 10th వరకు మేము రేగాయలు అమ్ముకుంటా గోళీలు ఆడుకుంటూనే ఉండేది. అయితే ఒకసారి మనకు 7th ఉన్నప్పుడు అప్పుడే మనకు బెంచీలు వచ్చాయి, కొత్తగా బెంచీలు వచ్చాయి. అప్పుడు కొత్త రూమ్లోకి వెళ్ళాము. ఆ రోజు అయితే ఏమైందంటే అందరం మనం ఇంటర్వెల్లో బయటకు వెళ్ళేప్పుడు బాయ్స్ అండ్ లేడీస్ కొన్ని బెంచీలు తీసుకున్నారు, మంచి మంచి బెంచీలు అని తీసుకొని పక్కన పెట్టుకున్నాక లేడీస్ వచ్చి సార్ మా పక్కన పెట్టుకున్నారని చిన్నపాటి వాగ్వాదం అయింది. అది అనంతరెడ్డి సార్ కాడికి వెళ్ళి అందరినీ పిలిపించి చాలా అందరిని దండించినాక బట్ నన్ను అయితే కొట్టలేదు, ఎందుకంటే నేను అంత యాక్టివ్గా ఉండకపోయాడని. నన్ను వీళ్ళు లేడీస్ చెప్పారు, శ్రీనివాస్ అయితే రాలేదు సార్ ఆయన కొట్టకండి, ఎందుకంటే అంత చిన్నగా ఉండేవాళ్ళు నేను ఆ టైంలో. అండ్ మళ్ళీ ఎప్పటికీ మర్చిపోలే మెమరీ అంటే మురళిదే, ఎందుకంటే ఆయనే ఇప్పుడు మనం 5th నుంచి 10th వరకు కూడా యాజ్ అ లీడర్గా ఈమె అండ్ స్వప్న, మన దాంట్లో స్వప్న కూడా లీడర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు మంచి యాక్టివిటీగా. అండ్ ఆల్సో అప్పుడు ఏదో సాంగ్ ఉంది, నాంచారమ్మ సాంగ్, రైట్? నాంచారమ్మ సాంగ్కి చాలా బాగా డాన్స్ చేసింది, చాలా మెచ్చుకున్నాం మనం వాళ్ళని. ఆ టైంలో మాత్రం ఆ మెమరీ మర్చిపోలేదు స్వప్న. అసలు చాలా వరకు లేడీస్ ఇంతవరకు మిస్ అవుతామని అయితే అనుకోలేదు. అది ఎందుకో, కాకపోతే మళ్ళీ మనం కలిసే టైం వస్తుంది, కలుద్దాం. అండ్ ఆల్సో ఈ సురేష్ లాస్ట్ టైం ఆల్రెడీ 2 years బ్యాక్ ప్లాన్ చేసినప్పుడు అమౌంట్ కూడా కొంచెం కలెక్ట్ చేసిండు, బట్ అందరూ రాలేక డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ బ్యాక్ అయిపోయినాం సార్ మేము. ముఖ్యంగా మేము రమాదేవి మేడంని అండ్ మొహమ్మద్ అలీ సార్ మాత్రం చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే మొహమ్మద్ అలీ సారు అసలు మాకు డ్రాయింగ్ నాకు రాకపోయేది, ఏం లేదు ఇలా వంగబెట్టి చదివేవాడు మొహమ్మద్ అలీ సార్. అండ్ ఆల్సో నాకు మ్యాథ్స్ కూడా చాలా వీక్. ఈ సార్ రాగానే ఇట్లా పట్టేది ఇంతే. నేను చాలా 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 వీక్ మ్యాథ్స్లో. సార్ ఫస్ట్ సార్దే ఉండేది క్లాస్. అసలు ఎన్ని దెబ్బలు తినా అంటే నాకు గుర్తులేదు. ఇప్పటికి కూడా నాకు మ్యాథ్స్ అంటే చాలా, ఇప్పటికి కూడా రాదు. అది ప్రాంప్ట్గా చెప్తున్నాను. గోళీలాట బాగా ఆడేటోని. అండ్ మేము అప్పుడు
చాలా కొంచెం పూర్ అండ్ సార్. మాకు నిజంగా మన అనంతరెడ్డి సార్ మమ్మల్ని ఎస్సీ హాస్టల్లో, మేము బీసీ, బట్ చాలా వరకు కొంతమందిని ఎస్సీ హాస్టల్లో వేసి చాలా హెల్ప్ చేశాడు అనంతరెడ్డి సార్. అది మాత్రం మర్చిపోలేనిది. అండ్ ఆల్సో మనం టీచర్స్గా మన ప్రోగ్రామ్ చేసినప్పుడు పద్మ టీచర్గా వేసింది ఒకసారి. చేస్తే ఆ రోజు నేనే కొంచెం అంటే ఆమె చెప్పకముందుకి ఆమె సబ్జెక్ట్ని నేను చెప్పి ఏడిపించిన విషయాన్ని కూడా ఆమె మన స్టేజ్ పైన చెప్పింది. ఇట్లా శ్రీనివాస్ కొంచెం నేను చెప్పకముందుకే ఆ క్లాసు నేను మర్చిపోయిన దాన్ని నన్ను ఏడిపించిందని కూడా చెప్పింది ఆమె. ఇటువంటి చాలా చాలా మెమరీస్ అయితే మాకు ఎప్పటికీ గుర్తున్నాయి. అండ్ ఆల్సో సార్ నేను నిజంగా సార్ నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాను నాకు భయంగానే ఉంది. నేను ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ వర్క్ చేస్తాను మీ సేవ నాగర్ కర్నూలులో. నా కింద ఒక 150 ఎంప్లాయీస్ ఉంటారు. మీ సేవ ఆపరేటర్స్ అండ్ సంథింగ్ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడికి వస్తే కొంచెం ఎక్కువ భయం అవుతుంది. ఎందుకంటే మీ కలెక్టర్లతో మీటింగ్ కండక్ట్ చేస్తాం దేనికైనా కానీ. బట్ ఇక్కడ మాట్లాడాలంటే ఇప్పటికి కూడా భయం వేస్తుంది నాకు. బట్ నిజంగా నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే కారణం మాత్రం యాజ్ ఎ గిరిబాబు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పాడు ఆల్రెడీ 150 ఎంప్లాయీస్ దాకా ఇచ్చిండని. అది మాత్రం ఆయన చేసిన ఈ ప్లేస్లో ఉండడానికి మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఓన్లీ గిరిబాబు. థ్యాంక్ యూ అన్న. అదే అండ్ ఆల్సో మేము తిమ్మాపురంలో ఉన్న 10th అయిపోయాక తిమ్మాపురంలో ఎక్కువ కలుసుకునే వాళ్ళం. అయితే ముఖ్యంగా నేను, సుమన్, గిరి, ప్రవీణ్, బొల్లం, మల్లయ్య అయితే మేము కలుసుకున్నామంటే ఈరోజు వీళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎటో వెళ్తున్నారు, వీళ్ళది ఎక్కడో నడుస్తుంది అని చాలా అనుకోలేవు సార్. అంత క్లోజ్గా మూవ్ అయ్యాం మేమందరం. ఓకే సార్, థ్యాంక్ యూ అలా. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న సెల్ఫీతో ఈ ప్రోగ్రామ్ ముగిద్దాం సార్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Say